హాయ్ వియర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ ఎగ్ ఫ్రైని మీరు రైస్లోకి ఆర్ చపాతీలోకి ఎలా అయినా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ అయితే చాలా డిఫరెంట్ అండి. బ్యాచిలర్స్కి ఎస్పెషలీ ఇది చాలా బాగా నచ్చుతుంది అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ. ఈ ప్రాసెస్ అనేది మొత్తం కూడా చూసేయండి. ఎగ్ ఫ్రైని ముందుగా నేను ఒక 7 గుడ్లను తీసుకున్నాను. 7 గుడ్లను చక్కగా ఉడికించుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత దీనిపైన ఉండే షెల్ అంటే మొత్తం కూడా దీనిపైన ఉండేది మొత్తం తీసేయండి. కొద్దిగా వాటర్ అనేది హీట్గా ఉండేటప్పుడు తీసేస్తే మనకి ఈజీగా ఎగ్ పైన ఉండే షెల్ అంతా వచ్చేస్తుంది. సో ఇలాగా సపరేట్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎగ్ని మనము కట్ చేసుకోవాలి. ఒక నైఫ్ తీసుకొని ఆర్ మీరు ఒక స్పూన్తో అయినా కట్ చేయొచ్చు. వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగా మీరు చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా ఒక 4 పీసెస్ లాగా అవ్వాలి. చూసారు కదా, లోపల ఉండే ఎల్లోది కాకుండా బయట ఉండే వైట్ దాన్ని ఇలాగా మీరు కట్ చేసుకుంటే మీరు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇంకా బట్ ఏంటంటే అది ఇంకా కూడా మెత్తగా అయిపోతుంది. అందుకోసం మీరు ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. నేనైతే ఫస్ట్ ఐటెంకి చాలా బాగా నచ్చేసింది ఈ ఎగ్ ఫ్రై అనేది. దీని లోపల ఉండే ఎల్లోది కూడా చూసారు కదా, ఇలాగా మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు కరివేపాకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసాను. అలాగే కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, చాప్ చేసుకోవాలి మంచిగా. అండ్ దీన్ని ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుందాము. మనకి ఇన్స్టెంట్గా ఏదైనా ఫ్రై కావాలి, నాన్ వెజ్ రెసిపీ కావాలి అంటే ఎగ్గే కాబట్టి ఎగ్తో నేను ఈరోజు ఎగ్ ఫ్రై అనేది చెప్పేస్తున్నాను. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసి ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని కొద్దిగా నూనె మరిగిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అన్నిటిని కూడా వేసేసి కొద్దిగా కలర్ అనేది మారిన తర్వాత కరివేపాకును కూడా వేసేసి కొంచెం ఫ్రై అనేది చేసేసుకోవాలి. సో కలర్ అనేది మారుతుందండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసేస్తే మనకి తొందరగా ఉడికిపోతుంది అనమాట ఆనియన్ అంతా కూడా. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేద్దాము. మూత పెట్టి తీసి చూసిన తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది వేసేసి కొద్దిగా కలర్ అనేది మారుతుంటుంది. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ అనేది మంచిగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ అంతా కూడా పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా, సో వాటిని కూడా వేసేసేయాలి. సో లోపల ఉండే ఎల్లోని వేయద్దండి. వేస్తే ఏమవుతుందంటే మొత్తం పిండిలాగా అయిపోతుంది కాబట్టి సో ఇలాగా వైట్ మొత్తం కూడా వేసేసి వైట్ అంతా కూడా వేసి ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఎల్లోను కూడా వేసేసిన తర్వాత కొద్దిగా మీరు ఒక 2 or 3 మినిట్స్ పాటు చక్కగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అంతా కూడా ఎగ్లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మీరు కొత్తిమీరను కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, గార్నిషింగ్కి ఒకసారి ఇలా వేసేసుకొని కలిపేసుకుంటే అంతే అండి, సింపుల్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు కొద్దిగా కొంచెం ఇలాగా కలిపేసుకోండి. మనకి ఈజీగా ఉండే ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత క్విక్గా అయిపోయింది కదా ఈ రెసిపీ అనేది. సో నేను చక్కగా ఆఫ్ చేసేసాను ఫ్లేమ్ అనేది. మనకి ఎంతో తక్కువ టైంలో అయిపోతుంది. సో మీకు బ్యాచిలర్స్కి కానీ ఎవరికైనా నచ్చే ఈ రెసిపీ చూడండి. సో ఇక్కడ కూడా పీసెస్ అయితే కట్ అవ్వలేదు. సో మీరు ఎక్కువసేపు కలుపుకోకుండా నేను వీడియోలో చూపించినట్టుగా మీరు కొంచెం సేపు మాత్రమే ఫ్రై అనేది చేసేసుకుంటే మనకి ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూడండి నేను చూపిస్తున్నాను ఫోర్క్తో కూడా. సో ఇది స్నాక్స్ లాగా కూడా ట్రై చేయొచ్చు, అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఒక 3 or 4 ఎగ్స్తో ట్రై చేయండి. ఇలా నేను ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్రై అనేది మినిమం ఒక 3 పీపుల్కి సరిపోతుంది. ఈ ఎగ్ ఫ్రై అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.